ఒరేయ్, కనీసం పాలైనా తాగరా. సన్యాసి, అమ్మా, అయ్యగారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నిద్రాహారాలు మానేశాడమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. ఇంట్లో అందరూ మేలుకుని ఉంటే నాకు మాత్రం నిద్ర ఎలా వస్తుందమ్మా? ఒక కొడుకు అయ్యగారికి శిక్ష వేయించాలని, ఇంకో కొడుకు ఇడిపించాలని నిద్రలు మానేసి కూర్చున్నారు కదా తల్లి. తల్లిగా అది నా దురదృష్టం. అమ్మా, అమ్మా, ఏం లేదమ్మా. అమ్మా, నాన్నగారు మాకు తెలియని పనులు ఎన్నో చేశారన్నా. అవి మాకు తెలియకుండా అయితే చెప్పొద్దమ్మా. శ్రీరామచంద్రుడికి మరో స్త్రీతో అక్రమ సంబంధం ఉందంటే ఎవరు నమ్ముతారమ్మా? నాన్నగారు హంతకుడంటే తట్టుకోగలమేమో, కానీ ఆయన ఒక ఆడదాని కోసం వచ్చేశారంటే ఎలా భరించగలవమ్మా? పరువు మర్యాదల కోసమే బ్రతికే నాన్నగారు కూడా. వారు దేవుడు బాబు. దేవుడన్నాక అనేకం భరించాలి కదా. కాలకూట విషాన్ని కూడా కంఠంలో దాచుకున్నాడా పరమశివుడు? అది అందరికీ తెలుసమ్మా. కానీ కానీ నాన్నగారు ఎందుకు దాస్తున్నారో ఎవరికి తెలియటం లేదే. తండ్రిని అరెస్ట్ చేసి శిక్ష వేయించే కొడుకుగా కీర్తి కోసం శ్రీకాంత్ తాపత్రయపడుతున్నాడు. అది వాడి స్వార్థం. కానీ ఏ ఒక్కరి స్వార్థం కోసం నాన్నగారు బలైపోవటానికి వీల్లేదు. అలాగే ఏ ఒక్కరినో రక్షించడానికి కూడా నాన్నగారు బలైపోకూడదు. ఎందుకంటే నాన్నగారు ఏ ఒక్కరి సొంతం కాదమ్మా. ఆయన మనందరం ఉమ్మడి ఆస్తి. ఈ నేరం ఆయన ఎందుకు చేశారో తెలిస్తే అది నానెత్తి వేసుకుంటారమ్మా. అవునమ్మా, నేను పోయినా నీకు మరో కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు. జ్యోతి ఉండే ఉంది. కానీ నాన్నగారు పోతే జ్యోతి, ఏ రహస్యానికి దాచుకోలేదమ్మా. చెడిపోయి నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నాన్నగారి మీద ఇలాంటి అమ్మవారిని భరించలేనమ్మా. తప్పదు అమ్మా. అవును తల్లి, నువ్వు బయటపడితే ఇప్పుడున్న అపవాదు పోతుంది. కానీ ఈ అపవాదు కన్న కూతురు పరువే ముఖ్యమమ్మా మాకు. అందుకే నా బొట్టు చెరిగిపోయినా ఈ గుట్టు బయటకు రాకూడదని నీ చేత బొట్టు కూడా వేయించుకున్నారమ్మా మీ నాన్నగారు. అయితే నాన్నగారిని రక్షించుకోవాలని నిజం చెప్తే నీ అన్నయ్యని శిక్షించిందని అవుతావమ్మా. అమ్మా, జరిగిన ఘోరానికి మీ నాన్నగారే తట్టుకోలేకపోయారే. మీ అన్నయ్యల ఉడుకు రక్తం ఎలా ఊరుకుంటుందమ్మా? ఆ అలెగ్జాండర్ని చంపేస్తారు. మీ అన్నయ్యలు కూడా హంతకులైపోతారు. ఈ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. అందుకే కళ్ళుండి గుడ్డి వాళ్ళు, కోళ్ళుండి మూగ వాళ్ళకి కావాల్సిందే తల్లి. నీ పేరు? కమల. ముద్దాయి కమల్నాథ్ నీకు తెలుసా? తెలుసు. వారు నా భర్త. మేం పెళ్లి చేసుకున్నాం. మరి ముద్దాయి మీ అన్నయ్యని ఎందుకు చంపినట్లు? నేను కమిషనర్ గారితో రహస్యంగా గడపటం మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఆ రోజే వాళ్ళిద్దరికీ మాట పెరిగింది. కమిషనర్ గారే మా అన్నయ్యని చంపేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా అంత కొడుకున్న కమిషనర్ నువ్వు పెళ్లి చేసుకున్నావు. మీ అన్నయ్య వచ్చేటప్పటికి ఆ గదిలో నువ్వు కమిషనర్ ఏం చేస్తున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి మామూలు వ్యక్తి కాదు, పోలీస్ కమిషనర్. ఇది వారి క్యారెక్టర్ని దెబ్బతీసే విషయం గనక ఇది కేవలం నింద మాత్రమే నిరూపించడానికి నాకు ఈ అవకాశం ఏమని కోరుతున్నా యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ అన్నయ్య మీ గదిలోకి వచ్చేటప్పటికి మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మంచం మీద ఉన్నా. నగ్నంగానా?
బట్టలు లేకుండానా? మీ అన్నయ్య వచ్చినా అలాగే ఉన్నావా? లేను, పక్క గదిలో పారిపోయి తలుపులేసుకున్నాను. అంటే కమిషనర్ మీ అన్నయ్యని చంపటం నువ్వు చూడలేదు? లేదు, చూశాను, అక్కడే ఉన్నాను. అక్కడే ఉంటే మీ అన్నయ్య చచ్చిపోయిన తర్వాత అతను శవం వెంపటి నువ్వు ఎందుకు అడవలేదు? అప్పటికప్పుడే ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కూడా అక్కడికి వచ్చాడు. కానీ అప్పుడు నువ్వు అక్కడ లేవు. అప్పుడు ఏ విధమైన స్టేట్మెంట్ కూడా నువ్వు ఇవ్వలేదు, అవునా? యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. హత్య జరిగిన గదిలో కమిషనర్ ఐడెంటిటీ కార్డు, వాచి మీకు దొరికాయి. అవును. అక్కడి నుంచి కమిషనర్ కారులో పారిపోవడం కూడా మీరు చూశారు. అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కమిషనర్ గారి కారు స్పీడ్గా పోవటం మీరు చూశారు? అవును. అందులో కమిషనర్ గారు మీకు కనిపించారా? లేదు, కానీ ఆయన కారు నడిపే తీరు నాకు బాగా తెలుసు. నేను అడిగేది ఆయన కారు నడిపే తీరును గురించి కాదు, ఆ కారులో మీరు కమిషనర్ ఉండటం చూశారా అని. చూడలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈవేళ దేవుడు నా చేత అంతా నిజమే చెప్పిస్తాడు. ఆ దేవుడు చెప్పించకపోతే అన్ని అబద్ధాలు చెప్తామన్నమాట. తప్పు నాయన, నేను సరాసరి దేవాలయం నుంచి వస్తున్న దైవభక్తుణ్ణి. ఒకసారి నిన్ను ఈ పోలీస్ కమిషనర్ లాకప్ లో వేయించి కొళ్ల పొడిపించేశారు. అబ్బా, ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తావులే నాయన? ఆ కోపంలో ఈ హత్య నువ్వే చేసి కమిషనర్ మీద నెట్టావు, తప్పుడు సాక్ష్యం సృష్టించావు. తప్పు నాయన, అలా చెప్పిన వాడిని చెప్పు తీసుకొట్టు. అసలు ఈ హత్య జరిగినప్పుడు నేను ఊళ్ళోనే లేను. కానీ పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం అప్పటికప్పుడే వచ్చేసాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇది నేరావడం గురించా? వర్షాకాలంలో వర్షం దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. దానికి రూలు ఉండదు, రూటు ఉండదు. ఈ పాయింట్ నువ్వు నోట్ చేసుకోరా ఆయన. నీ స్టార్ హోటల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి గుడ్డలు ఊడదీయించి వాళ్ళ శృంగారాన్ని సినిమాలుగా తీస్తున్నావు. జేబులు కొట్టించడం దగ్గర నుంచి నోట్లు కుదిరించడం వరకు అన్ని వ్యాపారాలు చేస్తున్నావు, అవునా? నాయన, నా మాట విని నువ్వు ఆ నల్లకోటు తీసేసి ఏ సిఐడి డిపార్ట్మెంట్ లోనూ చేరిపోకూడదు. ఏ డబ్బున్నవాడి వెనకాల ఎన్ని బొక్కలున్నాయో వెతకొచ్చు. మిస్టర్ అలెగ్జాండర్, లేకపోతే ఏంటి నాయన ఇది? గుమస్తా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే గాజుల జత ధర ఎంత అని అడిగినట్టు మర్డర్ కేసులో సాక్షిగా నేను వస్తే సినిమాలు గుడ్డలు లేకపోవడం అంటావేంటి నాయన? డోంట్ డివైడ్ ఫ్రమ్ ద పాయింట్. అది వాడు చూడు, ఆ రంగం నీకు తెలుసా? ఈ అనకడి జన్మలో ఏమో గాని ఈ జన్మలో ఎరగను ఆయన. అలాగే ఆ రంగడి కోసమేగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఆ రంగడి కోసమేగా నువ్వు లాకప్లో పడింది, ఆ రంగడి కోసమేగా నువ్వు లాఠీ దెబ్బలుతున్నది. ఇవన్నీ ఈ జన్మలో కావా, లేకపోతే నీది మనిషి జన్మ కాదు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అలెగ్జాండర్ మీద నేరాలు ఏవైనా ఉంటే అది వేరే కేసు అవుతుంది. ఈ కేసులో అతడు సాక్షి మాత్రమే. ఆ సాక్షి ఎంతటి నీతివంతుడో న్యాయస్థానానికి తెలియాలిగా. ముద్దాయి అవినీతిని కప్పిపుచ్చాలని సాక్షులందరూ అవినీతి పరులోని రుజువు చేయడానికి తెగ అవస్థపడిపోతున్నారు డిఫెన్స్ లాయర్. ఈ కేసులో ముద్దాయి తనకు వయసు మళ్లిపోయినా తన కూతురు లాంటి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, తన అధికారాన్ని ఉపయోగించి వల్ల వేసుకున్నాడు. అబద్ధపు సాక్ష్యాలతో అన్యాయంగా తనకు శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకునే అమాయకుడేం కాదు ఈ ముద్దాయి. హత్యకు కారణం చెప్పడం లేదు గాని ప్రేమనాథుని చంపినట్టు మౌనంగా అంగీకరిస్తున్నాడు. కనుక కోర్టు వారు ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించి న్యాయపీఠం మీద ప్రజలకున్న విశ్వాసాన్ని పెంచమని కోరుతున్నాను. యువర్ ఆనర్, ఒక్కోసారి తను చేయని నేరాలను కూడా చేశాన్ని ఒప్పుకునే పరిస్థితులు ముద్దాయి కలగవచ్చు, లేదా ఆ పరిస్థితులు పైకి చెప్పుకోవడం ముద్దాయికి ఇష్టం లేకపోవచ్చు. అంతేకాదు, ముద్దాయి హత్య చేస్తూ ఉండగా చూసిన సాక్షులు ఎవరు లేరు. ఇది కేవలం పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని సృష్టించబడిన కేసు తప్ప ఇందులో నిజం ఏమాత్రం లేదు. అంతేకాదు, ఇన్నేళ్ల తన పోలీస్ సర్వీసులో ఏనాడు నలసంత మచ్చ కూడా లేని ఈ పోలీస్ ఉద్యోగిని అతని నీతిని నిజాయితీలను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ సౌకర్యం కల్పించి ముద్దాయికి న్యాయం చేకూర్చవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ రా. ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. తీర్పును వచ్చే శుక్రవారం నాటికి వాయిదా వేస్తున్నాను.